ఐడిఎఫ్ చర్చ్ సంస్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేలు గారి సంక్షిప్త జీవిత చరిత్ర. బాల్యం. దానియేలు గారు బహునిష్టగల విగ్రహారాధికులైన వీరస్వామి దంపతులకు ఆంధ్రప్రదేశ్ నందలి సస్యశ్యామల సంపన్న ప్రాంతమైన అమలాపురం నందు 1900 సంవత్సరంలో జన్మించిరి. ఈ దంపతులు మిషనరీల పరిచర్య వలన నిజరక్షకుని కనుగొని బలమైన సువార్త పరిచారకులుగా మారిరి. వీరు దానియేలును భక్తి మార్గంలో పెంచదలిచిరి. కానీ అతడు బహుతుంటరి వాడైనందున ప్రార్థన తప్ప వేరొక మార్గము లేదని ప్రభువుని గట్టిగా వేడుకొనిరి. వీరి ప్రార్థనలు బాలుడైన దానియేలునకు బహు కోపము కలిగించినవి. దేవుని సంధించుట. 16 ఏండ్ల వయస్సులో కాకినాడ మెక్లారిన్ హై స్కూల్ నందు జరుగు ప్రత్యేక యవనస్తుల కూడుకకు వెళ్ళే అవకాశము దానియేలుకు లభించెను. అక్కడ తమిళ బోధకుని ఉచ్చారణను ఎగతాళి చేయవచ్చునని వెళ్ళిన దానియేలును ప్రభు తన వాక్యం ద్వారా పట్టుకొనెను. విరిగి నలిగిన హృదయంతో, దేవా, నా వంటి పాపిని రక్షించగలిగితే రక్షించుము అను చిన్న ప్రార్థనను దేవుడు ఆలకించి మారు మనస్సులోనికి నడిపెను. తాను చేసిన ప్రతి పాపమును ప్రభు జ్ఞప్తికి తెచ్చినందున వేదనతో పశ్చాత్తాపపడి ఎవరికి కీడు చేసినో, ఎవరితో పోట్లాడనో వారందరి వద్దకు వెళ్ళి క్షమాపణ అడిగి సమాధానపడెను. ఈ విధముగా దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట తన మనస్సాక్షిని శుద్ధీకరించుకొనిన పిమ్మట ఒక మెల్లని స్వరము, కుమారుడా, నీ పాపములు క్షమింపబడినవని వినుట వలనను దేవుని వాగ్దానము పొందుట వలనను దానియేలు అత్యానందభరితుడాయను. అప్పటి నుండి ఆయన జీవితంలో నూతన ధైర్యము, శక్తి ప్రారంభమైంది. ఆయనలో కలిగిన ఈ మార్పు అందరికీ స్పష్టముగా కనిపించెను. తదుపరి దేవుని వాక్యమును శ్రద్ధతో పఠించసాగాను. దేవుడు స్వయముగా మాట్లాడుట అను అనుభవంను సంపాదించుకొనగోరెను. ఆయన, దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడవు, నీ గొప్ప కార్యములను చూచుట, నీ స్వరమును వినుట ఈ తరములో మాకు దయచేయవా అని ప్రార్థనలో పోరాడేవాడు. దానియేలు ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదుగు కొలది యోసేపు వలె పరిశుద్ధ జీవితం, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యం, వ్యక్తిగతముగా ఒక్కనాడైనా క్రీస్తు వలె జీవించవాలని గురి కలిగి ఉండిరి. సేవా తర్ఫీదు. ఇంటర్మీడియట్ విద్యార్థిగా మచిలీపట్నం నోబుల్ కళాశాలలో ఉన్నప్పుడు రాత్రి జాములందు ఏకాంత ప్రార్థనలోనూ, సెలవులలో తరచూ ఉపవాస ప్రార్థనలోనూ గడిపేవారు. తలంపుల పవిత్రత, అంతరంగ పరిశుద్ధత కొరకు గోజాడేవారు. యవన దానియేలు యొక్క భక్తిని, ప్రార్థనను ప్రిన్సిపల్ గారు గ్రహించి కళాశాలలో డిగ్రీ విద్యార్థులకు బైబిల్ బోధించుటకు మరియు వారి ఉజ్జీవ సభలలో ఆయనను ప్రసంగికునిగా వాడుకొనిరు. దానియేలు ఇంకను ఉన్నత విద్యను అభ్యసింపగోరి తమిళనాడులోని తిరుచిరాపల్లి నందున్న క్రైస్తవ కళాశాల అయిన బిషప్ హీబర్ కళాశాలలో ప్రవేశించిరి. హాస్టల్ విద్యార్థుల మధ్య సాక్షిగాను, వారి మధ్య ఐక్యతకు, రక్షణకు సహకారిగాను ఉండిరి. నవీనయుగ చరిత్రలో పేరుగాంచిన యవన సుందర్ సింగ్ను కలుసుకున్న తరువాత దానియేలు గారు ఆత్మలో మరింత మండించబడి క్రీస్తు కొరకు హతసాక్షి కాగోరెను. అయితే సుందర్ సింగ్ అతనిని వారించి, నిన్ను ప్రభువు యవనస్తుల మధ్య బలముగా వాడుకొనును, క్రీస్తు కొరకు హతసాక్షి అగుట కంటే ప్రతిదినము క్రీస్తు సాక్షిగా బ్రతుకుటే శ్రేష్టము అని ప్రవచించిరి. ఇది అక్షరాల దానియేలు జీవితంలో నెరవేరెను. ఏలియా దుప్పటి ఎలీషాకి ఇచ్చినట్టు సుందర్ సింగ్ దానియేలునకు తన దుప్పటిని బహుకరించిరి. సేవకై పిలుపు. దానియేలు ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తమును తెలుసుకొని దాని ప్రకారం జీవించటం వలన దేవుని ప్రేమను అనుభవపూర్వకముగా తెలుసుకొనిరి. పట్టభద్రుడైన దానియేలు ఉన్నత ఉద్యోగమును ఆశింపక ప్రభు సేవార్థమై మిషనరీ స్కూల్ టీచర్గా కాకినాడ మెక్లారిన్ హై స్కూల్లో చేరాను. ప్రభు చిత్త ప్రకారము దీవెనమ్మ గారిని వివాహము చేసుకొని సంతృప్తికరమైన జీవితమును జీవించుచుండిరి. అయితే ఒకనాడు ఒంటరి ప్రార్థనలో ప్రభు సమస్తమును విడిచి నన్ను వెంబడించుము అని తన సేవకు పిలిచినప్పుడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపుమని దానియేలు గారు జవాబిచ్చిరి. ఈ విషయమై దీవెనమ్మ గారు కూడా సంతోషముతో పూర్తిగా సహకరించిరి.
సేవా ప్రారంభం. ప్రభు నడిపింపు ప్రకారము మద్రాసుకు వెళ్ళి 1935 సంవత్సరం జూలై 15వ తారీఖున సాధారణ సువార్థిక సహవాసమును స్థాపించి దేవుని చేతులకు తమను తాము అప్పగించుకొని తదుపరి నిరుద్యోగులైన యువకులకు ఒక ఆశ్రమమును ఏర్పరిచి ప్రతి అవసరత కొరకు ప్రభువును వేడుకొనిరి. వారి ఆర్థిక సహాయము కొరకు ఎన్నడూ వ్యక్తులను కానీ సమూహములను కానీ అర్థించలేదు. మొదట ఒకే ఒక యవనస్తుడుండెను. కానీ ప్రభువు యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనంలోనున్న వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును అను వాగ్దానము ద్వారా బలపరిచి నేటి వరకు దాదాపు 80 సంవత్సరముల పైబడి దాన్ని నెరవేర్చుచున్నారు. ఉజ్జీవ ఆరంభం 1942వ సంవత్సరం నుండి హిందూ దేశ సంఘములలో ఉజ్జీవ కూటములు జరిపించిరి. అప్పుడు గొప్ప ఉజ్జీవము రగులుకొనెను. మనుష్యుల మీదకి దేవుని ఆత్మ ఎంత బలముగా కుమ్మరించబడేదంటే ప్రజలు గట్టిగా తమ పాపములను ఒప్పుకుంటూ చేసిన కన్నీటి ప్రార్థనల వలన అక్కడి సంఘములు, చర్చిలు, హాళ్ళు నేల తడిచి ముద్దాయేది. పురుషులు, స్త్రీలు, పిల్లలు వారి పాపములను ఒకరితోనొకరు ఒప్పుకుంటూ సమాధాన పడుతుండేవారు. పాదిరిగారులు సహా వారి రహస్య పాపలను బహిరంగంగా ఒప్పుకొని సరిచేసుకునేది. కమ్యూనిస్టులు, నాస్తికులు, కఠినులైన నేరస్తులు కూడా దేవుని శక్తి చేత తాకబడిన వారై బహిరంగంగా తమ పాపములను ఒప్పుకుంటూ తిరిగి ఇచ్చివేయవలసినవి ఇచ్చివేసిరి. త్రాగుబోతులు, పొగ త్రాగువారు, అవినీతి, అక్రమ జీవితముల్లో ఉన్నవారు కూడా తమ పాత పాప బ్రతుకుల నుండి విడుదల నొందిరి. చనిపోయిన వారు లేచిరి, గ్రుడ్డివారు చూచిరి, చెవిటివారు వినిరి, కుంటివారు నడిచిరి, రోగులు అనేకులు స్వస్థత నొందిరి. ప్రతి చోట ప్రార్థనా గుంపులు లేచినవి. మునుపు నేరస్తులై మార్పు చెందినవారు ఇప్పుడు బైబిలును బహుబలముగా బోధించి రోగులను స్వస్థపరిచిరి, దయ్యములను వెళ్ళగొట్టిరి. ఇట్లు రక్షణ పొందిన వారే ఆత్మలను పట్టువారిగా పైకి ఎదిగిరి. ఈ విధముగా నామకార్థ క్రైస్తవులు అనేకులు అన్యుల నుండి రక్షించబడిన వారు దేవుని రాజ్యమును కట్టుటలో సాధనములై. దానియేలు గారి 4 బిడ్డలు రక్షణ పొంది దేవుని సేవలో పాలివారైరి. ఆయన జ్యేష్ఠ కుమారుడైన జాషువా డానియల్ జో గారు 15 సంవత్సరాల వయసులో మారు మనస్సు పొంది తండ్రి గారి ప్రార్థనా మాదిరిని, భక్తి యొక్క లోతును గ్రహించి దానిని అందుకొనుటకు ప్రభు కృప వలన పురికల్పబడిరి. దానియేలు గారి చివరి దినముల వరకు ప్రార్థనా పట్టు విడవలేదు. సహవాసం యొక్క ఆత్మీయ లోతును గురించి ఎక్కువగా విజ్ఞాపనం చేసిరి. ప్రభువా, ఈ నీ సేవను రాకడ వరకు నిలబెట్టుము, నీ చిత్తమునకు వ్యతిరేకముగా ఏమైనా జరిగినట్లా పెరికివేయము అని ప్రార్థించిరి. 1963వ సంవత్సరంలో దానియేలు గారు పరమునకు చేరుటకు ముందు ప్రభు తనకంటే తన కుమారుని బహుబలముగా వాడుకొనని వాగ్దానం ఇచ్చినట. ఆ కారణంచే తండ్రి తరువాత ఖండాంతరముల్లో ఈ సేవ వ్యాపించుట గమనార్హము. ఈనాడు వివిధ దేశముల్లో మిషనరీలు, వైద్య బృందాలు, సువార్థికులు ఎంతో బలముగా దేవుని రాజ్యమును కట్టుచున్నారు. టీవీ సేవ, రేడియో, ఇంటర్నెట్, వాంగ్మయ సేవ ద్వారా రక్షణ సువార్త ప్రపంచమంతటా ప్రకటించబడుతున్నది. వింటున్న ప్రియులారా, మీరెవరైనా సరే ఒంటరి అయిన వారిని 1000 మందిగాను, ఎన్నిక లేని వారిని బలమైన జనముగాను చేయగల సర్వశక్తిమంతుడైన ప్రభు శిలువ దగ్గరకు నేడే నీవు చేరి నీ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనుష్యులతో, దేవునితో మనస్సాక్షిని సరిచేసుకుని దేవుని కొరకై సాక్షిగా జీవించినడలా నీవు కూడా ఒక సజీవ సాక్షి కాగలవు. నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగాను ఆదర్శప్రాయంగాను కాగలదు. ఇట్లు మంటిఘటమైన నీలో ఎంతటి ఐశ్వర్యము దాగి ఉన్నదో కదా.